Hello story lovers, welcome back to my channel Madly in Love part 290. దక్ష నవ్వుకుంటూ మనం రమ్మన్నా వాళ్ళు రావడానికి సిద్ధంగా లేర్లే అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోవడంతో అతను ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతే ఒకవైపు మురళికి పిచ్చెక్కిపోతుంది. వెంటనే స్నేహకి కాల్ చేయడంతో ఇంట్లో అందరి మీద నేను పెళ్లి చేసుకోనని అంత క్రితమే అరిచి గదిలోకి రావడంతో ఆవేశం ఇంకా లోపల ఉండేసరికి కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నీకేం పని పట్టలేదా, ఎందుకు అన్నిసార్లు కాల్ చేసి టార్చర్ చేస్తున్నావు అని కోపంగా అడిగేసరికి నువ్వు ఇప్పుడు నా మీద ఎందుకు అరుస్తున్నావు అని అడిగాడు మురళి. ముందు ఎందుకు ఫోన్ చేసి చచ్చావో చెప్పు అని కోపంగా అడిగేసరికి అంత మర్యాదగా అడిగితే చెప్పకుండా ఎందుకుంటాను, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి, పార్కుకి రా అనగానే నేను రాను, నువ్వు పిలిస్తే నేను రావాలా అంది. ఓరి భగవంతుడా, నేను పిలిచాను కాబట్టి నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి వస్తే చాలు, వెయిట్ చేస్తూ ఉంటానని ఫోన్ కట్ చేశాడు మురళి. విరాట్ అకాడమీలో కూడా డల్గానే ఉండడంతో స్టాఫ్ ఎవరికి ఏమీ అర్థం కాలేదు. మేనేజర్ సంతకాల కోసం లోపలికి రావడంతో అతను వచ్చింది కూడా గమనించకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటే సార్ ఈ ఫైల్ మీద మీ సంతకాలు కావాలి అని చెప్పడంతో విరాట్ రెస్పాండ్ అవుతాడని అనుకుంటే అతను కనీసం తన వైపు కూడా చూడకపోవడంతో ఆశ్చర్యంగా సార్ మిమ్మల్నే, దీని మీద సంతకాలు కావాలి అని అన్నాడు మేనేజర్ మరొకసారి. అయినా కూడా విరాట్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో సార్ అని మరోసారి గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడి మేనేజర్ వైపు చూసి ఏంటి అని అడిగాడు విరాట్. ఫైల్ మీద సంతకాలు కావాలి సార్ అనగానే ఫైల్ ఎక్కడా అని అడిగేసరికి మేనేజర్ ఆశ్చర్యంగా చూస్తూ మీ ఎదురుగానే ఉంది అని చెప్పడంతో చెక్ చేసి సారీ నేను చూడలేదు అని చెప్పి సంతకాలు చేసి ఇచ్చాడు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరెందుకు ఇంత పరధ్యానంగా ఉన్నారో తెలుసుకోవచ్చా అని అడగడంతో నథింగ్, మీరు మీ పని చూసుకోండి అని చెప్పడంతో సరేనంటూ వెళ్ళిపోయాడు మేనేజర్. విరాట్ కళ్ళల్లో మళ్లీ నీళ్లు నిండుకోవడంతో బాధగా వెనక్కి తిరిగి కూర్చున్నాడు. ఆపరేషన్ జరిగి తన బిడ్డకి ఎలాంటి సమస్య లేదని తెలిసే వరకు అతను ప్రశాంతంగా ఉండలేడు. కానీ 10 ఏళ్ల వరకు ఎదురు చూడాలి. అదే అతనికి ఇంకాస్త గుండె మంటని మిగిల్చేలా ఉంది. దీక్షిత సాయంత్రం బాబుని తీసుకుని పని మనిషితో కలిసి గుడికి వెళ్లి తిరిగొస్తూ సూపర్ మార్కెట్లో సరుకులు తీసుకుంటూ ఉండగా అమ్మాయి గారు, అతను మీ అత్తగారింట్లో పనిచేసే డ్రైవర్ కదా అని సరుకులు తీసుకుంటున్న వ్యక్తి వైపు చూపించడంతో ఏమో నాకు తెలియదు, నేనెప్పుడు మా అత్తగారింటికి వెళ్ళలేదు అని అంది దీక్షిత్. నేను ఇంతకుముందు అక్కడే పనిచేసేదాన్ని కదా, నాకు తెలుసమ్మా, అతను మీ అత్తగారికి కార్ డ్రైవర్ అని చెప్పింది పని మనిషి. దీక్షిత ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా సరుకులు తీసుకుని పని మనిషితో కలిసి బయటికి రాగానే కోడలు కనిపించడంతో విరాట్ వాళ్ళ అమ్మగారు గ్లాస్ దించి ఏంటి రోడ్డు మీద పడ్డావు అని అడిగింది. రోడ్డు మీద పడాల్సిన కర్మ మా అమ్మాయి గారికి ఏంటమ్మగారు, సరుకులు తీసుకోవడానికి వచ్చింది అని పని మనిషి చెప్పగానే నువ్వు నోరు మూసుకో అని అంది ఆవిడ. దీక్షిత ఏదో సమాధానం చెప్పబోతూ ఉంటేనే విరాట్ వాళ్ళ అమ్మగారి శరీరం అంతా చెమటలు పట్టడంతో డౌట్ వచ్చిన దీక్షిత రంగమ్మ బాబుని తీసుకో అంటూ బాబుని పని మనిషికిచ్చి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటేనే గుండె పట్టుకుని సీట్ మీద వాలిపోయింది ఆవిడ.
వెంటనే డ్రైవర్ని పిలుచుకుని రా అని బాబుని తీసుకోవడంతో డ్రైవర్ బయటికి రాగానే మీ మేడంకి గుండెపోటు వచ్చింది, మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి, స్టార్ట్ చేయంటూ కారులో కూర్చుంది దీక్షిత. వెంటనే విషయం విరాట్‌కి ఫోన్ చేయడంతో, అలాగే కర్ణ, దక్షకి, నవీన్ వాళ్ళందరికీ తెలియడంతో అందరూ హాస్పిటల్‌కొచ్చారు. విరాట్ బాధపడుతూ ఉంటే, కర్ణ, దీక్షిత బాధపడకు బావా అని ఓదారుస్తూ ఉంటేనే పేషెంట్‌కి స్పృహ వచ్చింది. మీరందరూ వెళ్లి చూడొచ్చు అని చెప్పడంతో, నేను వెళ్లి మాట్లాడతాను, మీరాగండి అంటూ బామ్మగారు విరాట్ వాళ్ళ అమ్మగారు చూడ్డానికి వెళ్లడంతో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని విరాట్ వాళ్ళ అమ్మగారు బామ్మగారిని చూసి లేవబోయింది. పర్వాలేదమ్మా, హాస్పిటల్ బెడ్ మీద కూడా మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుని ఇప్పుడెలా ఉంది అనగానే పర్వాలేదు అన్నట్టుగా కళ్ళార్పింది విరాట్ వాళ్ళ అమ్మ. విరాట్ వాళ్ళ అమ్మగారి చేతిని తన చేతిలోకి తీసుకుని, నాకు నా కోడలు చేసే పనులు నచ్చక తననెప్పుడు కోప్పడేదాన్ని. తనలాగే నువ్వు ప్రవర్తిస్తుంటే ఎందుకు మీరిద్దరూ ఇలా ఉన్నారని బాధపడేదాన్ని, కానీ మీరు నా కూతుళ్ళ కంటే ఎక్కువ. అందుకే ఒక మాట చెప్తున్నాను, వింటావా అని అడిగింది. చెప్పండి అన్నట్టుగా ఆవిడ చూడ్డంతో, నీ కోడల్ని క్షమించకపోవడానికి నీకున్న సమస్య ఏంటి అని అడగడంతో ఆవిడ మొహం తిప్పుకుంటే, ఇంత ప్రమాదం నుంచి కోలుకొని కూడా నువ్వు నీ కోడలి పేరు చెప్పగానే మొహం తిప్పుకుంటున్నావంటే పర్వాలేదు, గట్టిదానివే అని అంది ఆవిడ. దాంతో విరాట్ వాళ్ళ అమ్మ ఆక్సిజన్ మాస్క్ తీసి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే, దక్ష, దీక్షిత ఐసీయూ డోర్ నుంచి లోపలికి చూసి, బామ్మ మీ అత్తగారితో ఏం మాట్లాడుతుందక్క అనగానే, నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉన్నాను కదే, నాకు మాత్రం ఏం తెలుసు అని అంది దీక్షిత. నీకు గుండెపోటొచ్చే ముందు నువ్వెక్కడున్నావో నీకు గుర్తుందా అని అడగడంతో బిజినెస్ పని మీద బయటికి వెళ్లి వస్తూ ఉంటే సూపర్ మార్కెట్ బయట ఆ పేదింటి పిల్ల కనిపించింది. దాంతో మాట్లాడుతూ ఉంటేనే గుండె నొప్పిగా అనిపించి పడిపోయాను. తర్వాత మా డ్రైవర్ కాపాడి తీసుకొచ్చాడు అనగానే, ఏంటి నీ డ్రైవర్ నిన్ను కాపాడా అని బామ్మ నవ్వుతూ అడగడంతో, ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది విరాట్ వాళ్ళమ్మ. నేనెందుకు నవ్వుతున్నానో నీకు కాసేపట్లో తెలుస్తుందంటూ డోర్ వైపు చూసి దక్ష, దీక్షిత కనిపించడంతో వాళ్ళని లోపలికి రమ్మని పిలిచేసరికి, నేనెళ్ళను, నువ్వెళ్ళు అని చెప్పడంతో, కాపాడింది నువ్వే కదక్కా అంది. చెప్పింది చెయ్యి అని దీక్షిత కోపంగా చెప్పడంతో సరేనంటూ దక్ష లోపలికి వెళ్ళగానే, బయట మీ అక్క వాళ్ళ అత్తగారి డ్రైవర్ ఉన్నాడా అనగానే, ఉన్నాడు అనగానే, ఒకసారి వాడిని పిలువు అని చెప్పింది బామ్మ. దక్ష బామ్మ చెప్పిన పని చేయడంతో డ్రైవర్ లోపలికొచ్చి సెల్యూట్ చేయడంతో, మీ అమ్మగారిని కాపాడింది నువ్వా అని అడగడంతో, లేదమ్మగారు, దీక్షిత అమ్మాయి గారు కాపాడారు అనగానే విరాట్ వాళ్ళ అమ్మ ఆశ్చర్యంగా చూసింది. అసలేం జరిగిందో కూడా చెప్పు అనగానే, నేను సరుకుల కోసం లోపలికి వెళ్ళాను కదా, ఇంతలో దీక్షిత అమ్మాయి గారితో ఉన్న పని మనిషి లోపలికొచ్చి అమ్మగారికి గుండెపోటొచ్చిందని త్వరగా రమ్మని అమ్మాయి గారు పిలుస్తున్నారని చెప్పడంతో, నేను పరిగెత్తుకొచ్చేసరికి దీక్షిత అమ్మాయి గారు కారులో కూర్చున్నారు. కారులో కూర్చొని పెద్దమ్మగారి గుండెను ఒక్కడానికి ట్రై చేస్తున్నారు. నేను కారులో కూర్చొని త్వరగా హాస్పిటల్కి పొమ్మని నన్ను తిట్టి స్పీడ్గా డ్రైవ్ చేయమని చెప్పారు. హాస్పిటల్‌కొచ్చాక కోడలుగా తనే సంతకాలు పెట్టి, ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి, హాస్పిటల్ ఫీజు కూడా దీక్షిత్ అమ్మాయి గారే కట్టారు అని చెప్పాడు డ్రైవర్. దాంతో విరాట్ వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యపోవడంతో బామ్మగారు డ్రైవర్‌ని బయటికెళ్ళిపొమ్మని చెప్పి, ఇప్పటికైనా అర్థమైందా నీ కోడలు ఎంత గొప్పదో? నువ్వు చచ్చావనుకో, దాని మొగుడు సంపాదిస్తున్న ఆస్తితో పాటు నీ ఆస్తి కూడా కలిసొస్తుంది. అప్పుడు నువ్వు చస్తే ఏంటి, బ్రతికితే నాకేంటని నువ్వు గుండె నొప్పితో అల్లాడుతుంటే చూస్తూ ఊరుకోవచ్చు, కానీ నీ కోడలు అలా ఊరుకోలేదు. చేతిలో ఉన్న పిల్లాడిని పని మనిషి చేతికిచ్చి నీ గురించి ఆలోచించింది. ఇప్పటికైనా క్షమిస్తే బాగుపడతావు అని చెప్పి వెళ్ళిపోయింది బామ్మ. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.